అందరికీ నమస్తే. నా పేరు సిద్ధు, కడప జిల్లా జన సైనికుడిని. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సినిమా గురించి మాట్లాడుతూ సినీ మహాతల్లిని కాపాడాలని నేనున్నా అంటూ వాళ్లకు భరోసా ఇస్తున్న క్రమంలో అక్కడ జరుగుతున్న విషయాలను చెప్తున్న సందర్భంలో ఈరోజు లుచ్చా నా కొడుకు సన్నాసి ఎదవ ఒక అమ్మకు అబ్బకు పుట్టాడో లేదో తెలియదు కానీ ఎంతమంది దగ్గర ఇదయ్యాడో ఒక పోసాని మురళీకృష్ణ అనే ఎదవ సన్నాసి లంబడి కొడుకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శలు చేస్తున్నాడు. అరే లుచ్చా నా కొడక, ఏమనుకుంటావు నీ గురించి? ఒకప్పుడు చిరంజీవి గారు ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టకపోతే నువ్వెక్కడా, నీ బతుకెక్కడా, అసలు నీ స్థాయి ఎక్కడా? లుచ్చా నా కొడక. అరే నీ అమ్మ చూస్తూనే ఉన్నాం. ఏం మాట్లాడుతున్నావు? మొన్నటిదాకా చనిపోయిన కత్తి మహేష్ లాంటి స్థానం మీరు తీసుకుందాం అనుకుంటారా? అయినా ఓకే. రై లంబడి కొడక, చెప్పేది మీలాంటి లుచ్చా నా కొడుకులకే. కుక్కల్లా మీరు మరుగుతుంటే చూస్తూ ఆగిపోయేదేముండదు. నిజమైన ప్రజల కోసం పోరాడే వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ప్రజల కోసం నేనున్నా అనే శక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వారి మీదికి మీరు ఏళ్ళు చూపిస్తే కాలు తీస్తాం కొడకల్లారా ఒక్కొక్కడికి. ఏమనుకుంటారు? ఈరోజు కొన్ని కోట్లను తృణప్రాయంగా పక్కన పెట్టేసి నేనున్నా అంటూ ప్రజల కోసం వస్తున్న మహాశక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వారిని కులాలతో ఆపాలనుకుంటారా? లుచ్చా కొడకల్లారా, ఏమనుకుంటారా మీరు? ఆంధ్రప్రదేశ్లో అన్యాయం చేసేశారు. అడుగు తీసి అడుగు పెడితే కులం, అంత తప్ప అభివృద్ధి అనేది పక్కన తెంగేశారు. ఏం తెలుసు మీకు? ఈరోజు పోలవరం గురించి మాట్లాడే దమ్ము మా మంత్రి అనిల్ గారికి ఉండదు. ఏమంటే ఈయన బెట్టింగులకు మహారాజు. బెట్టింగ్లు చేయడానికి ఉన్నంత శ్రద్ధ, క్రికెట్ చూడడానికి ఉన్నంత శ్రద్ధ పోలవరం గురించి పెట్టినట్టు చరిత్రలో లేదు, రాదు. ఇలాంటి వారు కూడా మంత్రిగా ఉన్నాడు. అది మా దౌర్భాగ్యం, మా దురదృష్టకరం. ఇలాంటి వాడిని చెప్పుకుంటూ పోతే ఒక తొర్రిపల్ల సన్నాసి మంత్రి గారు, నాని గారు ఏమని చెప్దామంటే లుచ్చాకి ఎక్కువ, సన్నాసికి తక్కువ. వీడు ఎప్పుడు చూసినా కానీ నీ కులం నా కులం అంటాడు. అరే ఒక మంత్రి స్థానంలో ఉండి కులం గురించి మాట్లాడాల్సిన వయస్సారా నీది? సన్నాసి నా కొడకల్లారా, ఏమనుకుంటారు మీరంతా? ఈరోజు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, వర్ణాలకు, వర్గాలకు అతీతంగా ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ని ఒక కులంలోకి తీసుకుందాం అనుకుంటున్నారా? ఒక కులంలోకి లాగి మీ బురద పూద్దాం అనుకుంటున్నారా? అరే మీలాంటి వాళ్ళు ఏమి చేయాలనుకున్నా, ఎలా ఉండాలనుకున్నా కానీ స్వచ్ఛమైన పాల లాంటి మనిషిరా పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి మీద మీరు చేస్తున్న విమర్శలు చూస్తుంటే కడుపు రగిలిపోతుంది. అరే నీ అమ్మ, రాజకీయాలు చేస్తున్నారు, చెయ్యండి. పవన్ కళ్యాణ్ గారిని రాజకీయ పరంగా ఏదైనా అభిప్రాయ విభేదాలతో దేనితోనే కానీ విమర్శించండి, ఒక పాయింట్ పట్టుకొని. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళు చేసుకున్నారు, పవన్ కళ్యాణ్ గారికి ఇంకో అమ్మాయితో ఉంది. అరే పోసాని మురళీకృష్ణ, ఓపెన్గా నీకే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఇంకో అమ్మాయి అంటున్నావు కదా, పవన్ కళ్యాణ్ గారు ఇంకో అమ్మాయిని చేసేటప్పుడు లాంతరితి పట్టుకున్నావా? లంబడి కొడక, ఏరా తెలివి ఉందా లుచ్చా నా కొడక? ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అన్యాయం అయిపోతుంది. 50 రూపాయలు ఉన్న మద్యంను 250 పెట్టినప్పుడు దిక్కు లేదు. 90 రూపాయలు ఉన్న నూనె ప్యాకెట్ను 150 రూపాయలు పెట్టినప్పుడు అడిగే నాదులు లేదు. తాగడానికి నీళ్లు లేవురా అని అనంతపురం అల్లాడిపోతా మేము ఉన్నామని చెప్పే దమ్ము ఏనా కొడుకు లేదు. కానీ విమర్శలు చేయడానికి మాత్రం పరిగెత్తుకు వస్తారు కుక్కల్లాగా. అరే న్యాయం అనేది కొంచెం ఉంటుంది కదా. ఈరోజు ఓట్లేసిన పాపానికి ప్రజలు ఉరేసుకునేదానికి సిద్ధంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. దాని గురించి ఏ ఒక్క నా కొడుకైనా మాట్లాడతాడా? మాట్లాడాడే. ఎందుకంటే వీళ్ళకి కావాల్సింది రాజకీయ అవకాశాలు. ఈరోజు జగన్ రెడ్డి గారు చేస్తున్న ప్రతిదానికి మీరు భజన అంటున్నారు తప్ప అయ్యా ఇది తప్పు అని ఏమని చెప్తున్నారా? ఈరోజు ఎంతో మంది కడుపు కొట్టిన చరిత్ర ఎవరికైనా ఉందంటే అది మీ వైసీపీకే సాధ్యం. ఇంతకు మించి ఎవరు లేరు. గౌరవనీయులు మహానుభావులు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి లాస్ట్కు రాజశేఖర రెడ్డి గారి వరకు, ఆఖరికి ప్రతిపక్షంలో జగన్ రెడ్డి ఉన్నంత వరకు కూడా సినిమా గురించి ఎవరైనా మాట్లాడా? సినిమా టికెట్ల గురించి ఎవరైనా చెప్పారా? అరే సినిమా అనేది ఒక గొప్పది. ఎవరికైనా కానీ కన్నీళ్ళు వస్తే తుడిచేయడానికి ముందుండేది సినిమా. అలాంటి దాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు మీరు ఒక వ్యాపారంగా మలుచుకోవాలనుకుంటా అంటే తప్పురా బాబు. కార్మికుల కడుపు కొట్టాకండి అని చెప్పే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అవన్నీ కాదని ఏదో పవన్ కళ్యాణ్ గారు టికెట్లు, ఇది పవన్ కళ్యాణ్ గారు తీసే ఫస్ట్ షో బ్లాక్ టికెట్లు అమ్ముకునే బ్రతుకురా మీది. మీరు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడమే. నిజంగా ఎంత దారుణం అంటే ఈరోజు కులాలు అంటారు తప్ప కులం లేని సమాజం ఇది ఉందని చెప్తారా? ఒక్కొక్క కులాన్ని అడ్డం పెట్టుకొని విభజించి పాలించు అని చెప్పే మీలాంటి నీచమైన పాలనలో మాలాంటి వాళ్ళు ఉన్నంత వరకు నిజంగా సిగ్గుపడుతున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఏమైనా అభివృద్ధి జరిగిందంటే అది శూన్యం.
1 కిలోమీటర్ కూడా నడిచేదానికి సక్రమంగా దారి వేయలేని ఈ దద్దమ్మలు కూడా ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఉన్నామంటూ సొల్లు కార్చుకుంటామని మాట్లాడతారు. దేని గురించి? జగన్ గారు 2.5 సంవత్సరం అయిపోయింది, మీ మంత్రి పదవులు పోతాయనే. అంతేలేండి, పవన్ కళ్యాణ్ గారిది పట్టుకొని ఇచ్చేస్తుంటే మీకు అక్కడే ఉంటాయి కదా, దానికోసం కదా మీ తాపత్రయం. ఏం పెట్టుకున్నావురా నోట్లో? మా బల్జోడు బల్జ నా కొడుకు. సిగ్గుందారా నాని? నీకే సిగ్గుందా కొంచెమైనా? అసలు ఏం మాట్లాడుతున్నావు? మనం ఉండే స్థాయి ఏంది? ప్రజలు మనకిచ్చిన అవకాశం ఏంది? ఎస్, పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు 2 చోట్ల ఓడించారు, ఒప్పుకున్నాం. దానికోసమే మేము ఉన్నాం, దానికోసమే పోరాడుతున్నాం, ప్రజలకు మా మీద ఇంకా విశ్వాసం కలగడానికి. మరి 151 సీట్లు వచ్చిన మీరేం పీకుతున్నారు? ఈరోజు ఎక్కడ పోయినా కానీ అవినీతి, ఏం చేసినా కానీ అన్యాయం, ప్రజలకు ఏమైనా వస్తుందంటే శూన్యం. ఇలాంటి రాజకీయాలు మీరు చేయడానికి తప్ప ఇంకెప్పుడు ఉండదు. నాకు కాదు, ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం నుంచి ఇంత దౌర్భాగ్యమైన పాలన చరిత్రలో ఉండదు. ఒక్క అవకాశం ఉన్నారు కదా, ఆ ఒక్క అవకాశం కోసం ముద్దులు పెట్టి ఈరోజు వాళ్ళ కడుపులు గుద్దుతున్నారు. ఇది మాత్రం ప్రజలు మర్చిపోరు. ఏదేమైనా కానీ కొణిదెల కుటుంబం గురించి ఎవడైనా కానీ మాట్లాడితే నాలుకలు కోస్తాం కొడకల్లారా. ఈరోజు వాళ్ళు 10 మందికి అన్నం పెట్టిన కుటుంబం తప్ప 10 మందిని లాగేసుకున్నట్టు చరిత్రలో లేదు, రాదు. ఈరోజు నేను కడప జిల్లా నుంచి అడుగుతున్నా, వివేకానంద రెడ్డి గారు అంత దారుణమైన హత్యకు గురైతే దాని గురించి స్పందించి ఒక కుటుంబంలో వ్యక్తి అలా చనిపోయినందుకు ఏమైనా న్యాయం చేశారా? ఓకే, పక్కన పెట్టండి. ఈరోజు కడప జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 10 నిమిషాలు వర్షం పడితే ఇళ్లలోకి ఎలా వస్తాయని డోర్లు అడ్డం పెట్టుకుని బ్రతుకుతున్న నీచమైన పరిస్థితిలో, అధ్వానమైన పరిస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉంది. దాని గురించి ఏమైనా చూస్తున్నారా? చూడరు. మీకు కావాల్సింది రాజకీయాలు. 2.5 సంవత్సరం పోయింది, ఇంకో 2.5 సంవత్సరం కాపాడుకోవాలని. దానికోసం కావాలంటే పవన్ కళ్యాణ్ గారి 24 గంటలు నోట్లో ఏదైనా చేసుకోండి, కానీ నిజమైన అభిమానంతో ఏ స్వార్థం లేకుండా మేము ఉన్నామని పవన్ కళ్యాణ్ గారి వెంట నడిచే జన సైనికులను మీరు రెచ్చగొడుతున్నారు. మీరు పోసే బీరుకు బిర్యానీకి వచ్చే నా కొడుకులు ఒకవైపు అయితే, ఈ రక్తం చిందించి మరి పవన్ కళ్యాణ్ గారి కోసం, మరి చిరంజీవి గారి కోసం వచ్చే వాళ్ళం మేం. ఈరోజు కులం గురించి మాట్లాడుతున్నారు. లుచ్చప్ నా కొడకల్లారా, ఏం తెలుసురా మీకు? ఆంధ్రనంతా కులాలకు అతీతంగా మారుదామనుకున్న పవన్ కళ్యాణ్ గారికి కులం రంగు పూజాలనుకుంటారా? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే చెప్పారు, నా కులం ఏ కులం లేదు, నేను మానవుని అనేసి, మనిషిని అనేసి. అలాంటి మనిషి కూడా కానీ లుచ్చా నా కొడకల్లారా, పందిమోహం నా కొడకల్లారా, మీకేం తెలుసురా విలువలు, రాజకీయాలు? ఈరోజు వ్యభిచారం చేసుకునే నా కొడుకును దెంకచ్చి ఇలా పెడితే ఇలాగే ఉంటుందని నిరూపిస్తున్నారు. రాత్రి ఆ టైంలో ఈ పోసాననే లుచ్చా నా కొడుకు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే రక్తం ఉడికిపోతుంది. అరే నీ అమ్మ, ఇన్ని రోజులు మీరున్నారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో, మీది తీసుకెళ్లి వాళ్ళు అలా చేస్తుంటే మీరేమైనా చేశారంటే ఏం పీకింది లేదు. కానీ మీరేందంటే దాని గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారిని మీలో మీరు విమర్శిస్తున్నారు. ఒకడెవడో లుచ్చాగాడు అంటాడు మా ఎలక్షన్ల కోసం పవన్ కళ్యాణ్ గారు అని. అరే పవన్ కళ్యాణ్ గారు కానీ రెప్ప పైకి ఎగిరేస్తే మా ఎలక్షన్స్ ఏం కావాలంటే అలా అవుతుంది, కానీ దాని అవసరం లేదు, మీరేమైనా చేసుకోండి అని పక్కన పెట్టేసి వచ్చిన గొప్ప వ్యక్తి. ఈరోజు వకీల్ సాబ్ గారి గురించి ఎన్ని కష్టాలు వచ్చినా కానీ పట్టించుకోలే, కనీసం ఇలా చూడలే, ఇలా తీసి పక్కన పడేశాడు. ఏంటంటే నేను ఎన్ని కష్టాలు ఉన్నా ఒకటే, వేరే వాళ్ళ కష్టాలు రాకూడదని. హీరో నాన్నగారి గురించి ఆమెనా మీరు ఇబ్బంది పడుతుంటే ఒక మాట మాట్లాడాడు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరైనా కానీ స్పందించారా? ఈరోజు నేనున్నా అనే వ్యక్తిగా మీరు ఇలా చేయాల్సింది. ఏదేమైనా కానీ ఏదేమైనా చేయండి, మీరు అరిస్తే ఆగిపోయేది ఉండదు, అడుగులు ముందుకు వేయడమే. ఈ పోరాటంలో చావైనా బ్రతుకైనా పవన్ కళ్యాణ్ గారి వెంటే. లుచ్చా రాజకీయాలు చేసుకునే నీచమైన బ్రతుకున్న నా కొడుకులను చూసి ఇంకా మేము చేయాల్సింది చాలా ఉందని అనుకుంటున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎటువైపు వెళ్ళినా కానీ ఆయన వెంట మేము ఉన్నామని తెలుపుతూ ముందుకు రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్న మహాన్ బావులే మాకు స్ఫూర్తి. మేము గాంధీ గారిని చూడలేదు, భగత్ సింగ్ గారిని చూడలేదు, నిజమైన దేశం కోసం పోరాడే ఒక యోధుడు పవన్ కళ్యాణ్ గారిని మేము చూస్తున్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారి వెంట మేము ఉన్నామని తెలియజేస్తున్నాం. ఇలాంటి లుచ్చా మాటలు మీరు మాట్లాడితే మాత్రం ఖబర్దార్. మీరు ఇలా చూస్తే పరిగెత్తడానికి మేము పేటీఎం కుక్కలం కాదు, పేటీఎం కుక్కలు. అరే మీకైనా కడుపుకు తినేది అన్నం అంటే ఒకప్పుడు మీరు చేసిన కష్టానికి ఈరోజు మీరు అనుభవిస్తున్న దానికి ఏమైనా ఉందా? ఒక వైసీపీ కార్యకర్త కూడా ఏ ఒక్కడు కూడా ప్రశాంతంగా ఉన్న చరిత్రలో లేడు. ఎందుకంటే అరే ఎందుకురా మా అన్న అని చెప్పుకున్నాము, ఈరోజు ఇంత దౌర్భాగ్యమైన పాలన ఉంటే మేము ఏం మాట్లాడలేకపోతున్నామని కుళ్ళి ఏడుస్తున్నారు.
వైసీపీ సోదరులు. అలాంటి నీచమైన పాలన మీది. ఏదేమైనా కానీ ఇలాంటి మాటలు మాట్లాడే ఏ ఒక్క నా కొడుకునైనా కానీ ఉపేక్షించమని మరోసారి తెలియజేస్తూ, ఇలాంటి లుచ్చా మాటలు మాట్లాడితే పంచ లోడ తీసి కొడతాం కొడకల్లారా. మనిషికి సహనం ఉంటుంది, ఆ సహనం పోతే మనిషిని చూడలేరు. ఆలోచించండి. ఏదేమైనా కానీ మీలాంటి లుచ్చా లండి కొడుకులు మాట్లాడే మాటలకు సమాధానం చెప్పకపోతే మేము మనుషులం కాదు. ఇలా చూస్తూ ఉండిపోతే మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు. దాని గురించి ఇలా మాట్లాడుతున్నాం. ఏదేమైనా కానీ పవన్ అన్న, మీతో మేమున్నాం, మీకోసం మేమున్నాం. ఇలాంటి చిన్న చిన్న లుచ్చన్న కొడుకుల కోసం ఆగిపోము. అంటారు కదా, పాలేరు కాపు మాట్లాడే మాటలను చూసి తగ్గేది లేదు. ఏదేమైనా కానీ మీ వెంటే మేము ఉంటాం. ఇలాంటి లుచ్చన్న కొడుకులు ఏం మాట్లాడినా కానీ అస్సలు ఇచ్చేయం. ఇన్నిసార్లు లుచ్చా అంటే ఇంకెన్ని లుచ్చా నా కొడుకులు నా కామెంట్లు పెడతారో, ఎంతమంది లుచ్చా నా కొడుకులు దీని గురించి ఫీల్ అవుతారో. అయినా కానీ బాధపడేది ఉండదు, ఏదైనా భరించేది మాత్రమే. పవన్ కళ్యాణ్ గారి వెంట మేము ఉన్నామంటూ ఆఫ్లైన్లో కాదు, రండి బయటికి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఒక్క కొడుకు విమర్శిస్తే మీరు మాట్లాడండి. ఈరోజు ఇన్ఛార్జీలుగా ఉన్న మీరైనా కానీ ముందుకు రండి. ఈరోజు తెలంగాణ సోదరులకు మీ పాదాలకు వందనం. ఆంధ్రాలో ఇంకా ఈ నా కొడుకులు కళ్ళు తెరుచుకోకుంటే తెలంగాణలో మీరు చేస్తున్న వీరోచిత పోరాటం చాలా గొప్పది సోదరులారా. మీరే మాకు ఆదర్శం. ఏదైనా కానీ కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, వర్ణాలకు, వర్గాలకు అతీతంగా ఉండేది జనసేన పార్టీ మాత్రమే. ఇంత ఆవేశంగా ఒక మనిషి మాట్లాడుతున్నాడంటే దానికి కారణం ఏమైంటుంది? ఇక్కడ జరిగే అన్యాయం సహించలేక మా కోసం ఒక నాయకుడు ఉన్నాడని చెప్తూ, అది పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తిని మీరు ఇలా విమర్శిస్తుంటే చూస్తూ ఉండలేం. ఏదేమైనా కానీ మీ నీచమైన రాజకీయాలకు సమాధానం చెప్పే రోజులు వచ్చాయని గుర్తుపెట్టుకోండి. ఆపితే తగ్గేదే లేదు. అదేమైనా కానీ ఈరోజు రాజకీయ పరంగా ఏదైనా ఉందా అంటే చేసింది శూన్యం మీ పాలనలో. కానీ పనికిరాని మాటలు మాత్రం భలే మాట్లాడతారు. సార్, నోటి పారుదల మంత్రి గారు అనిల్ గారు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలకు మంచి చేయండి. ఒకప్పుడు బెట్టింగ్ బంగారాజు మీరు, బ్లాక్ టికెట్లకు హీరో మీరు అయినా మర్చిపోమాకండి. అరే తొర్రిపల్ల సన్నాసి, మీకు కూడా చెప్పేది ఇదే. మావాడు అంటవే, బలిజలు, నీ భాషలోనే బలిజలు అధికారం అనుభవించకూడదా? ఎవడమ్మ మొగుడు చెప్పాడా మీకు? మీరు చెప్పే మాటలు మాత్రం వేదాంతాలు. ఏడైనా సన్నాసి అంటే మాత్రం మెట్టుతో కొంటేటా మీకు? ఎన్ని రోజులనరా ఇంకొకటి మోచేతి నీళ్ళు తాగడానికి బ్రతుకుతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ జనరేషన్లో రాకపోతే తొక్కి పడేస్తారు. నువ్వు చెప్పే ఈ బలిజే బలిజ అనే పేరునే సిగ్గునే తెచ్చుకోరా లుచ్చా నా కొడకల్లారా. ఒక కులాన్ని అడ్డం పెట్టుకుంటున్నారా మీరు? ఈరోజు మన ముస్లిం సోదరులు అరే ఏం మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు మా బాయ్ అని చెప్తున్నారు. ఎంత గొప్ప విషయం ఇది. పవన్ కళ్యాణ్ గారిని మన ముస్లిం సోదరులు గుండెలో పెట్టుకున్నారు. ఎస్సీ ఎస్టీ సోదరులు అయితే ఆయన నెత్తి మీద మోస్తున్నారు, ఒక కిరీటంలాగా భావిస్తున్నారు. ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు మాకు ఆశాదీపం. ఈరోజు ఆయన లేకపోతే ఆంధ్రప్రదేశ్ అధ్వాన స్థితిలో అయిపోతుంది అనేసి. అలాంటి వ్యక్తిని మీరు ఎలా చూసుకోవాలి? అరే మా బల్జోడు అంటారే. అరే నీ అమ్మ, మీ కుటుంబంలో అంటాడే, మన వాడు పైకి ఎదిగితే చూడలేవు, కనీసం వాని గురించి విమర్శించకుండా ఉండలేవా? లుచ్చా నా కొడక, దమ్ముంటే ఏదైనా కానీ మంచి విషయంకు డిబేట్ కరండి. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎవడైనా కానీ దమ్మున్న మగాడైతే, మీకే చెప్తున్నా, దమ్మున్న మగాడైతే పవన్ కళ్యాణ్ గారితో డిబేట్కి రండి. ఏ విషయమైనా సరే పవన్ కళ్యాణ్ గారితో డిబేట్కి వచ్చే దమ్మున్న మగాడైతే రండి. అంతేగాని చీరలు కట్టుకొని ఆడంగి ఎదవల్లాగా దీని ముందుకు వచ్చి మాట్లాడితే మాత్రం భరించం. ఖబర్దార్. ఏం చేసినా గానీ పవన్ కళ్యాణ్ గారి వెంట మేము ఉన్నామని గుర్తుపెట్టుకోండి. ఈరోజు కులాలకు అతీతంగా వచ్చాం. ఇన్నిసార్లు బలిజ అన్నాను కదా, నేను బలిజ కులానికి సంబంధించిన కాదు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం మేము ఉన్నాం కాబట్టి ఒక కులాన్ని ఆయనకు ఆమోదించకుండా ఇండి కొడగలరా అని చెప్తున్నాం అంతే. ఈరోజు మీరు వెనక్కి తొక్కుతున్న కులాలు ఉప్పెనలా వస్తే మీ ముఖం మీద చెప్పుతో కొట్టే రోజులు దగ్గరున్నాయని ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. రాత్రే మాట్లాడదాం అనుకున్నా, కానీ లుచ్చా నా కొడుకులు అర్థం కాదనేసి ఇంత ఉదయాన్నే మాట్లాడుతున్నా. ఏదేమైనా కానీ నిస్వార్థమైన ప్రజల కోసం నేనున్నా అనే దమ్మున్న నాయకుడికి మీరేమైనా చేయాలని చూస్తే
మీరు వేలెత్తి చూపితే కాల్ చేస్తాం ఒక్కొక్కడికి. మొన్నటిదాకా ఈ వెల్లంపల్లినే లుచ్చా మొన్నటిదాకా సార్ 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 ఒక్క బయట సార్ అనే ఈ నా కొడుకు కూడా కొడుకు ఎవడమ్మా మొగుడు అనే దానికన్నా కొడుకన్నా తక్కువే. ఈ కొడుకు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేవారే. పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్ వెళ్ళేదానికి వెళ్తే సార్ 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 అని భంగపోయిన లుచ్చా నా బ్రతుకు మీది. మీరు కూడా ఆయన విమర్శిస్తున్నారే. అరే, కొన్ని రాజకీయ పార్టీ అంటే కొన్ని విధానాలు ఉంటాయి, కొన్ని ఉంటాయి. అవి ఏమీ తెలియకోకుండా ముద్దులు పెట్టి నాలుగు అడుగులు నడిచేసి ఈరోజు అధికారంలోకి వచ్చారు కదా, మీకేం తెలుస్తుంది? నిజం చెప్తున్నా, రాజశేఖర రెడ్డి గారిని నేను గౌరవిస్తా. అన్ని సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి, అవకాశం వచ్చింది కాబట్టి కొన్ని మంచి పనులు చేశాడు. డాక్టర్ గారు మంచోళ్ళు అయితే సరిపోదు, వాళ్ళ కొడుకు కూడా మంచోడు కావాలి. అంటే ఎలా అంటారా, ఈరోజు ఆయన డాక్టర్ కాబట్టి వైద్యం చేస్తాడు, ఆయన కొడుకు ఏం తెలుసు? అలాంటి వారికి మీరు అవకాశం ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు మంచి చేస్తారని వాళ్ళ కొడుకు అవకాశం ఇచ్చారు. ఈయనకేం తెలుసు? చంపడం 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 తప్ప, పొడిచి కాదు, వైద్యం తెలియక. ఇలాంటి వారిని తెలిస్తే మీకేముంది? వ్యక్తిగతంగా పోవాలంటే మీకన్నా డౌన్గా, మీకన్నా లోతుగా, మీకన్నా దిగజారి మారడానికి మేము సిద్ధం. కానీ మేము ఒక బాధ్యత తీసుకొని దేశం కోసం మేము ఉన్నామనే పవన్ కళ్యాణ్ గారి వెంట మేము నడుస్తున్నాం కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడే ప్రతి మాట ప్రజల కోసం ఉండాలి కాబట్టి చెప్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే మీ భాషలో కొడక లుచ్చా నా కొడక అంటే మీకు అర్థమవుతుంది కాబట్టి చెప్పా. ఈరోజు వైసీపీ సోదరులు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఒక పాయింట్ మీద ఇది మాట్లాడితే చూపించండి, అంతేగాని 4 రూపాయలు 5 రూపాయలు లేదా ఈ మధ్యన 10 రూపాయలు అయిందంట ఆ పేటీఎం కోసం దానికోసం ఇది విమర్శించాకండి. ఇలాంటి విషయాలను ఖచ్చితంగా జన సైనికులు వదిలిపెట్టారని తెలుసుకోండి. పవన్ కళ్యాణ్ గారి వెంట అలాంటి ఒక్కడు కాదు, 100లు కాదు, లక్షలు కాదు, మార్పు కోరుకునే కోట్లాది మంది ఈరోజు చూస్తున్నారు. ఈరోజు కులాలతో నాశనం అయిపోయిన ఆంధ్రప్రదేశ్ను పక్కన పెడితే దేశం మొత్తం పవన్ కళ్యాణ్ గారిని స్మరించుకుంటుంది. ఎందుకంటే ఇంత చిన్న వయసులో రాజకీయాలను ఎలా ఉంటుందో తెలుగుతున్న మహా వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దయచేసి కులాలను ఆయనకు రుద్దకండి. పోసాని మురళీకృష్ణ గారు, మీరేమైనా పవన్ కళ్యాణ్ గారు ఏదో చేస్తుంటే మీరు ఏదో మీ కూతుర్ని ఏమైనా పంపించి ఇచ్చేసింటే అప్పుడు మీరు లాంతర పట్టుకొని లేదా లైట్ పట్టుకొని ఇచ్చేసింటే మాట్లాడండి. అంతేగాని ఏదో కార్పొరేషన్ వస్తుందని లుచ్చా మాటలు మాట్లాడితే మాత్రం గుడ్డ లూడి తీసుకొడతాం. ఖబర్దార్. నా పేరు సిద్ధు, కడప జిల్లా. పవన్ కళ్యాణ్ అభిమాని కాదు, జనసేన సైనికుణ్ణి. భావితరాల బంగారు భవిష్యత్తు కోసం నేనున్నా అనే గొప్ప నాయకుడి వెంట నేను నడుస్తున్నందుకు గర్వంగా ఉంది. గుండె మీద చేసుకొని చెప్తా, ఐఎమ్ ఆల్వేస్ విత్ పవన్ కళ్యాణ్. ఇలాంటి దమ్మున్నవాడు ఎవడైనా కానీ రండి. అంతేగాని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే మొన్నటిదాకా కుళ్ళిపోయి అధ్వానంగా ఉన్న రోడ్లు ఈరోజు వేస్తున్నారు తప్ప అంతకుముందు ఏమైనా చేశారా? మీరు ఏమీ చేయలేరు, సొల్లు మాటలు మాట్లాడడం తప్ప. ఏమైనా కానీ ఇంతవరకు ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఒక ఎత్తు, తగ్గేదే లే ఏ విషయంకైనా కానీ. అర్థం చేసుకోండి. నేను ఆ విషయంగానే మాట్లాడేసిన, దీంట్లో ఏం తప్పులు ఉండవు. ఎందుకంటే లుచ్చాలకు లుచ్చా మాదిరి ఉండే నా కొడుకులకు మన మాటలు అర్థం కావు. ఆ నా కొడుకులు చెప్తేనే అర్థమవుతుంది. ఏదేమైనా కానీ కడప జిల్లాలో ఎంతోమంది పవన్ కళ్యాణ్ గారి వెంట భక్తులుగా ఆయన ఇలా చూపిస్తే ఏం చేయడానికి కానీ సిద్ధంగా ఉన్నారని తెలుసుకోండి. ఈరోజు మీరు వేసే బిస్కెట్లకో లేదా బీరు బిర్యానీకో వచ్చే నా కొడుకులు ఒకవైపు అయితే, నిష్పక్షపాతంగా రక్తం పంచుతూ వచ్చే మెగా సోదరులు ఒకవైపు అని తెలుసుకోండి. ప్రాణం ఉన్నంత వరకు, ఈ గుండె ఆగే వరకు, నేనంటూ ఒక ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ గారి వెంటే నేనుంటా. జై జనసేన, జై హింద్.